ఇచ్చే కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన విధంగా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని పీఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న పాత బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో పెట్టిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 18,000 రూపాయలు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా పథకాలు అమలు చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్నారని, ఆశా కార్యకర్తలు మాత్రం రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నామని అన్నారు. ఆశా కార్యకర్తలు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక సిఐటియు నాయకులు, ఆశా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత బాధ్యతల కోసము ఇవాళ మాకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల భాగంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. మాకు పెండింగ్స్ ఉన్న బిల్స్ కాక మాకు పారితోషికాలు కాకుండా కనీస వేతనాలు, కాంగ్రెస్ ప్రభుత్వము రాకముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 వేతనము, ఇవన్నీ కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి తప్పించుకొని జరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చింది, ఇంకా కూడా నెరవేరుస్తలేదు. 1 ఇయర్ అవుతున్నా మాకు అధికారుల వేధింపులు కూడా చాలా ఉన్నాయి. మేము చేస్తున్న వర్క్లో ఏమంటారు, మీరు ఈ సర్వే చేయకపోతే మేము మిమ్మల్ని ఇస్తాము, మేము తీసేస్తాము, చేసేస్తాము అన్న మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడికి పోయినా ఒక ఆశ అంటే పని మంత్కే ఉంది కానీ ఏం రెస్పాన్స్ కూడా ఏమి ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము చేస్తున్నాము, మమ్మల్ని పనికి